మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడితే చాలా సేఫ్ అని బాగా అందరికీ తెలుసు. కాకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ పరిస్థితుల రీత్యా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎలా, అట్ ది సేమ్ టైం ఏ సెక్టార్స్ బాగున్నాయి, వీటి గురించి పూర్తిగా మనం తెలుసుకోబోతున్నాం. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. అయితే వీటి గురించి మనతో చెప్పడానికి నాతో ఉన్నారు మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ గండ్రా శ్రీనివాస్ రెడ్డి గారు. వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బర్స్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. హాయ్ సార్, నమస్తే. నమస్తే. సో ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్ అనేది మంచిగా వెళ్తుందని చెప్పి అనుకోవచ్చు, అండ్ సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అని అందరికీ కూడా తెలుసు. అయితే ప్రస్తుతం మార్కెట్ పరిస్థితుల రీత్యా ఏ సెక్టార్స్ బాగున్నాయి, ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయమంటారు, అండ్ ఏం చెప్పు? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అన్ని బాగున్నాయి. ఆల్ సెక్టర్ పర్టికులర్ ఇది అని కాదు, కొంచెం తక్కువ ఎక్కువ, బట్ ఓవరాల్గా అన్ని సెక్టార్స్ బాగున్నాయి. లాస్ట్ మంత్ సెప్టెంబర్లో మన ఇండియా గవర్నమెంట్కి వచ్చిన జిఎస్టీ కలెక్షన్స్ 1,89,000 కోట్లు. 1,89,000 కోట్ల జిఎస్టీ కలెక్షన్ వచ్చిందంటే మన ఇండస్ట్రీ యొక్క ప్రొడక్షన్ ఎంతో ఆలోచించండి. ఎంత సేల్ అయి ఉంటుంది, ఎంత కొని ఉంటాము, ఎందరికి జీవనోపాధి కలిగిందో చూడండి. దట్ ఈస్ ద ప్రాక్టికల్ ఎవిడెన్స్ ఆఫ్ ద గుడ్ ఎకానమీ. 1,89,000 కోట్లు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్తో పోలిస్తే ఒక 10% ఎక్కువ, ఇంచుమించు 9% ఎక్కువ. సో ఇంత మంచి అవకాశాలు మనకున్నాయి. అవును. సో నేను డెఫినెట్లీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయని చెప్తాను. అంటే జిఎస్టీ కలెక్షన్ ఒకటే కాదు కదా, ఒక ఫార్మా లేదు, ఒక ఐటీ కాదు కదా, ఆల్ సెక్టార్స్లో ఈవెన్ ట్యాక్స్ పే చేయని వాళ్ళు కూడా, ఈవెన్ ఆటో నడుపుకున్నా, సబ్బు బిల్ల కొన్నా, పాల ప్యాకెట్ కొన్నా, అది ఆటోమేటిక్గా జిఎస్టీ వాళ్ళు మనం కట్టకపోయినా, ట్యాక్స్ కట్టకపోయినా ఆ కంపెనీస్ కట్టుండే. యాజ్ అ కన్జ్యూమర్గా మనం కొన్నాము, బట్ ఆ కంపెనీస్ ట్యాక్స్ పే చేశారు. కాబట్టి ఇది రిప్రజెంట్ చేస్తుంది మన యొక్క ఎకానమీని. సో గుడ్, ఇంతకు మించిన తరుణం అయితే లేదు. గుడ్, ఇన్వెస్ట్ చేయండి. ఓకే, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తాం. సో మరి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయాలంటే ఎందుకు మ్యూచువల్ ఫండ్ని నమ్మాలా? వై మ్యూచువల్ ఫండ్? ఓకే, ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ ఉంది, సిల్వర్ ఉంది, రియల్ ఎస్టేట్ ఉంది. ఓకే, బట్ మ్యూచువల్ ఫండ్ నేను రికమెండ్ చేస్తున్నా. మీరు అడగండి ఎందుకు నేను మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు డ్రైవింగ్ రాదనుకుందాం, ఒక డ్రైవర్ని పెట్టుకుంటాం. సేమ్ ఇక్కడ అలాగనే మ్యూచువల్ ఫండ్లో ఫండ్ మేనేజర్ ఉంటాడు. ఈ ఫండ్ మేనేజరే చాలా కీలకమైన పాత్ర. ఫండ్ మేనేజర్ అంటే మీ డబ్బుల్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలా, అంటే ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలా, అంటే ఆ కంపెనీ డైరెక్టర్స్ ఎవరు, చైర్మన్ ఎవరు, ఫౌండర్స్ ఎవరు, వాళ్ళ యొక్క విజన్ ఏంటి, అలాంటి ఒక ఫౌండర్ ఉన్న కంపెనీని ఫస్ట్ డిస్కవర్ చేస్తారు. వాళ్ళ ప్రొడక్ట్ ఏం తయారు చేస్తున్నారు, ఆ ప్రొడక్ట్ ఫ్యూచర్లో ఉంటుందా అనాలిసిస్ చేస్తారు. తర్వాత వాళ్ళ సేల్ ఎలా ఉంటుంది, ప్రాఫిట్ మేకింగ్ కంపెనీనా, ఓన్లీ జస్ట్ టర్న్ ఓవరే ఉంటుందా, అలాంటి కంపెనీ సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత బయట ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ కొన్ని జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్తో యుద్ధం జరిగింది గతంలో. ఓకే, దానివల్ల ఇంపాక్ట్ ఏమవుతుంది, ఏ ఇండస్ట్రీకి పడుతుంది అనేది మనకన్నా ముందు వాళ్ళకి బాగా తెలుస్తుంది. కామన్ మ్యాన్గా మన ఏదో న్యూస్ పేపర్ చదువుతాం కదా, అది అటు డిసిజన్ అయినాక మనకు తెలుస్తుంది. కాబట్టి ఫండ్ మేనేజర్కు చాలా అనుభవం ఉంటుంది, రీసెర్చ్ చేసి ఉంటాడు. సో ఎగ్జాంపుల్ చెప్తారండి, ట్రంప్ మొన్న ఏం చెప్పాడు, H1 అన్నాడు. సో దానివల్ల మనం ఎవరైనా హోల్డింగ్లో ఉంటే, సాఫ్ట్వేర్ కంపెనీలో స్టాక్ ఉందనుకోండి, ఎందుకు భయపడ్డారు? నేను చెప్తా, విల్ టెల్ ద ఇన్ఫోసిస్, TCS కొనుక్కోమని ప్రతి ఒక్కరు చెప్తారు. సాఫ్ట్వేర్ ది బెస్ట్ కంపెనీస్ ఫ్యూచర్లో కొనుక్కోమని చెప్తాం. మీ యొక్క గ్రీన్లో ఉంది, ఒక 10,000 లాభం ఉంది అనుకుందాం. ఆ ట్రంప్ చెప్పగానే దాన్ని మంటే అమ్మేస్తారు. అంటే ఇంపాక్ట్ కూడా పడుతుంది, మరి మీ కంపెనీకి ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, లేదా ఇంపాక్ట్ ఉంటే మైనస్ అవుతారు. అది మీకు తెలియదు కదా. అసలు మనకు ఒక కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ ఇస్తే మనం చదువుకోవడానికి 2 గంటల టైం పడుతుంది, అర్థం చేసుకోవడానికి 2 రోజులు టైం పడుతుంది. CA వాళ్ళ పక్కన పెట్టేస్తే కామన్ మ్యాన్గా మనకి ఏం అర్థం కాదు. సో ఫండ్ మేనేజర్కు అంత నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళ డిసిజన్ ఎలా తీసుకోవాలా, ఫ్యూచర్ ఏంది అనేది తెలుస్తుంది. ఒక నిర్ణయం వల్ల, ఒక ట్రంప్ నిర్ణయం వల్ల కానీ, చైనా ఏదైనా రిస్ట్రిక్షన్ పెట్టినా కానీ, అట్లాగే రష్యా మనతో పుతిన్ రాబోతున్నాడు డిసెంబర్లో. అతను రావడం వల్ల ఏ సెక్టార్కు లాభం వస్తుంది? అందరంటే గుడ్డిగా డిఫెన్స్ అంటారు, బట్ డిఫెన్స్లో ఏ కంపెనీ వస్తుంది? ఎగ్జాక్ట్గా చెప్పలేం కదా. సో ఆ మ్యూచువల్ ఫండ్ మీద ఏం చేస్తారంటే, కరెక్ట్గా దేని మీద డీల్ జరుగుతుంది, ఆ డీల్ మీద ఆ కంపెనీకి ఎంత స్కోప్ ఉంది, రియల్గా మెటీరియల్ అవుతుందా లేదా అని బట్టి ఉంటుంది. అంత ఈజీ కాదండి. సో ఫండ్ మేనేజర్ హ్యావ్ ద ఫుల్ నాలెడ్జ్. సో మీరు రీసెర్చ్ చేస్తారు అంటే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ అయిపోయిన తర్వాత మీకు న్యూస్ వస్తుంది. మీరు మీ పని మీద మీరు దీన్ని పక్క పెట్టి రీసెర్చ్ చేస్తున్నారు అనుకోండి, మీ ఎగ్జిస్టింగ్ కెరీర్, ఫర్ ఎగ్జాంపుల్ మీ బాధ్యతమైన ఒక లెక్చరర్ పోస్ట్లో ఉన్నారు అనుకుందాం, మీ పిల్లలకు అప్డేట్ చెప్పాల్సి వస్తుంది. డాక్టర్ అనుకోండి, మనసు అంతా ఎక్కడ ఉండాలా, ప్రాణం పోసే
వైద్య వృత్తి ఆపరేషన్ చేసేటప్పుడు టార్గెట్ నాన్న అక్కడే. సో కాబట్టి మీ వృత్తికి ఇబ్బంది లేకుండా, డిస్టర్బ్ కాకుండా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఆ యొక్క ఫండ్ మేనేజర్ మొత్తం చూస్తారు. ఇక తర్వాత ఏముంటుందంటే ఫ్యూచర్ కంపెనీ ఎలా అవుతుంది. ఐ విల్ టెల్ యూ సమ్ మోనోపాలీ కంపెనీస్ ఉంటాయి. నేను చెప్తా, చాలా మంది చెప్తా మోనోపాలీ కంపెనీ అయితే డబ్బులు వస్తాయని చెప్తాం. సమ్ టైమ్ మోనోపాలీ కంపెనీలో కూడా ఇంపాక్ట్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఈఎక్స్ ఉంది, ఇండియన్ ఎక్స్చేంజ్ పవర్ ఎక్స్చేంజ్ కంపెనీ, అది మోనోపాలీ. బట్ కొన్ని నిర్ణయాల వల్ల మార్కెట్ 50% పడిపోయింది ఆ షేర్ ఆల్మోస్ట్. సో ఆ నిర్ణయం అది దేని మీద పడుతుందో మనకు తెలియదు. తర్వాత బీఎస్సీ ఉంది, ఎవరు షేర్ అమ్ముకోవాలన్నా బీఎస్సీ ఉంటుంది. బట్ వాళ్ళ యొక్క పరిణామాలు ఏం జరుగుతున్నాయి అంటే ఆ ఫీచర్స్ ఆప్షన్స్లో తీసే అవకాశం జరుగుతుంది. సో అది ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనాలిసిస్ మనకు తెలియదు. ఫండ్ మేనేజర్కి అయితే ఆ కంపెనీ డైరెక్టర్ చైర్మన్ అపాయింట్మెంట్ ఇస్తారు. వాళ్ళు చెప్తారు ఫ్యూచర్ ఏంది, మేము ఏం చేస్తాము, మా నేచర్ ఆఫ్ బిజినెస్ ఏంది, మేము ఫ్యూచర్ ఎలా గ్రోత్ అవుతాము అని చెప్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మారుతి కంపెనీ తీసుకుందాం. మీకు చాలా మంది ఏంటంటే మారుతి కంపెనీ రోడ్ల మీద ఎదురుతున్నాయి గంతే అనుకుంటారు కదా. నాట్. వాళ్ళ టార్గెట్ ఎలా ఉంటుంది అంటే ఒక 5 years కల్లా ఫలానా కంట్రీలో మేము ఉండాలా అని చెప్తారు. మీరు నిజం అవుతుంటారు, మళ్ళీ ఫలానా కంట్రీలో కంప్లీట్ ఉండరా ఫండ్ మీద తెలుస్తుంది. వాళ్ళ నిజంగా సక్సెస్ అవుతారు లేదా, మరి వీళ్ళకి బ్యాంక్ లోన్ ఎవరు ఇస్తున్నారు, రీసెర్చ్ చేస్తున్నారు లేదా, మార్కెటింగ్ చేసే వాళ్ళు ఎలా. సో కాబట్టి ఈ ఫండ్ మేనేజర్కి ఎలా ఉంటుంది అంటే చాలా ఎక్స్పోజ్ ఉంటుంది, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీరు నమ్ముతారు ఒక్కొక్క ఫండ్ మేనేజర్ సమ్ టైమ్స్ ఐఐటీలు చదువుకున్న ఒక నెలకు ఒక ఇయర్లీ ఒక 4 crores ప్యాకేజ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మీరు న్యూస్ పేపర్ తిరిగి చూడండి. ఒక ఫండ్ మేనేజర్కి డాటా అనాలిసిస్ చేసే వాళ్ళకి ఒక 4 crores ఐఐటి చదువుకున్న వాళ్ళకి ఫ్రెషర్స్గా అలాంటి జాబ్స్, అంటే అంత నాలెడ్జ్. సో మీ డబ్బులు అన్నీ అక్కడ లక్షల కోట్ల మానిటర్ చేస్తారు కాబట్టి సో మనకంటే ఫండ్ మేనేజర్ ఆల్వేస్ సేఫ్ సైడ్. ఒక విమానానికి పైలట్ ఎలానో, ఒక బస్కు డ్రైవర్ ఎలానో, సో మీ యొక్క ఫండ్ మొత్తాన్ని కూడా అతను మానిటర్ చేసి మీ గోల్కి అనుగుణంగా తీసుకెళ్తుంటారు. రిస్క్ మేనేజ్మెంట్, ఒకవేళ పడిపోతుంది ఏదో ఒక కారణం వల్ల పడిపోయింది అనుకుందాం, పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం వర్షాలు బాగా పడినాయి, ఏ సెక్టర్కి లాభం వస్తుందో మనం పూర్తిగా గెజ్ చేయలేం. ఎగ్జాంపుల్ ఫర్టిలైజర్ కంపెనీకి లాభం వస్తుందా, ట్రాక్టర్ కంపెనీలు అమ్ముడు పోతాయా. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాక్టర్ కంపెనీ జిఎస్టీ వల్ల లాభమే, మాన్సూన్ వల్ల లాభమే, ఇంకా చాలా ఉంటాయి ఇంటర్నల్గా. సో ఫండ్ మేనేజర్, నాకున్నది ఇంత నాలెడ్జ్ ఉందంటే ఫండ్ మేనేజర్కి ఎలా ఉంటుంది. సో ఫండ్ మేనేజర్ మన డబ్బులను మంచిగా భద్రంగా తీసుకెళ్లేసి ఫండ్ మేనేజర్కి అప్ప చెప్పేస్తారు. మ్యూచువల్ ఫండ్ చేస్తే వాళ్ళు ఫ్యూచర్లో మంచి డబ్బులు తేవడానికి అవకాశం ఇస్తారు. సో సెక్టార్స్ ఏమన్నా ఒక 5 చెప్పగలరా? గుడ్ సెక్టార్స్. మన గుడ్ సెక్టర్ ముందు ఫండ్స్ చెప్తాం. సెక్టార్ అంటే ఆల్వేస్ పవర్ కంపెనీస్ బెస్ట్. పవర్ ఎందుకంటే ఇండియా ఎమర్జింగ్ మార్కెట్, బాగా డెవలప్ అవుతున్న కంపెనీ. దీనికి చాలా పవర్ అవసరం పడుతుంది, ఇండస్ట్రీ పరంగా చాలా అవసరం పడుతుంది. మనం డొమెస్టిక్ లో వాడుతున్నాం, ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ మనం రికార్డ్ బ్రేక్ లో ఎక్కువ యూసెస్ పవర్ యూజ్ చేస్తున్నాం. కాబట్టి పవర్ కంపెనీస్, ట్రాన్స్ఫార్మర్ కంపెనీస్, ఎలక్ట్రికల్ వంటి డిమాండ్ ఉంటుంది. గవర్నమెంట్ సోలార్, గ్రీన్ ఎనర్జీ మీద బాగా ఫోకస్ చేసింది, ఇది మీద బాగుంటుంది. తర్వాత ఈ జిఎస్టీ వల్ల ఏమేం చేసింది అంటే ఎఫ్ఎంసీజీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి, నిత్యావసర వస్తువులు అని చెప్పి దాని ఆ సెక్టార్ బాగుంటుంది. ఆటోమొబైల్ ప్రాక్టికల్ మీకు లాస్ట్ సెప్టెంబర్ రిజల్ట్ వచ్చేసింది. అందరికి జీవిత కళ ఏంటి, ఒక మంచి కారు కొనుక్కోవాలనుకున్నా ఆటోమొబైల్ సేల్స్ బాగా అవుతుంది. దీనివల్ల ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ అమ్మే కంపెనీస్ కూడా బాగా సేల్ అవుతుంది. టోటల్గా ఒక ఇండస్ట్రీ బాగుందంటే మిగతా ఇండస్ట్రీ ఆటోమేటిక్గా లబ్ధి పొందదు. కాబట్టి ఆల్ ఇండస్ట్రీ బాగుంది. మనం ఇక ఈ ఫండ్ మేనేజర్ రూల్స్ ఇచ్చాం. ఒక ఇన్వెస్ట్మెంట్ కనుక చేయాలనుకుంటే నేను ఒకటి చెప్తాను. ప్రజెంట్ మంచిగా కళ్ళు మూసుకొని మీరు ఫిక్స్డ్ డిపాజిట్ కనుక నమ్మితే, మామూలుగా కామన్ మ్యాన్ ఏం చేస్తారు, ఫిక్స్డ్ డిపాజిట్ నమ్ముతాడు. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ ఎంతైతే నమ్ముతారో అంతకంటే ఎక్కువ నమ్మకమైన ఒక ఫండ్ గురించి నేను చెప్తాను. ఫిక్స్డ్ డిపాజిట్ లాగా నమ్మకం ఉంటుంది, అంతకన్నా ఇంకెక్కువ. ఓకే, ఏ ఫండ్ అండి చెప్తాను. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్ BFSI ఫండ్ ఉంటుంది. ఆల్మోస్ట్ చాలా మేజర్ ఫండ్ హౌస్ అని రన్ చేస్తున్నారు. బ్యాంకులు ఫిక్స్డ్ ఏం చేస్తాము అంటే మనకు RBI నమ్మకంతో మనం చేస్తాం. గుడ్. ఇంకా అదనంగా ఇంకొక బాస్ వస్తే బాగుంటుంది కదా, అదే సెబీ. మ్యూచువల్ ఫండ్ కాబట్టి సెబీ. సో మీరు ఏం చేస్తున్నారంటే బ్యాంకులు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి కామన్ గా RBI వస్తుంది. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి సెబీ అదనంగా ఇంకొక బాస్ వచ్చేసాడు. ఇద్దరు బాసుల మధ్య మీ ఫండ్ ఉంటుంది. బ్యాంకింగ్ ఫైనాన్స్ సెక్టర్ ఇందులో ఏముంటాయి, ఇందులో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు వీళ్ళంటే ఆల్ టాప్ మోస్ట్ బ్యాంక్స్, ICICI, HDFC. మీరు నమ్ముతారా, HDFC యొక్క బ్యాంక్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 12 lakhs crores ఉంటుంది, హైయెస్ట్ బ్యాంక్. తర్వాత ICICI ఉంటుంది, గవర్నమెంట్ బ్యాంక్ SBI ఉంటుంది. ఇలా టాప్ మోస్ట్ బ్యాంకులో మీ యొక్క పర్సంటేజ్ బట్టి అందులో ఉంటుంది. తర్వాత నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఉంటుంది సార్. మీరు ఇప్పుడు దసరా దీపావళి మీరు దసరా కొంటున్నారు కదా, మొబైల్ కొనాలన్నా, టీవీ కొనాలన్నా బజాజ్ ఫైనాన్స్. సో బజాజ్ ఫైనాన్స్ లో ఇన్వెస్ట్ చేస్తాం మనం. సో బజాజ్ ఫైనాన్స్ లో చూడండి ప్రతి ఇంటికి లేకుండా ఉండేది, బజాజ్ ఫైనాన్స్ ఇన్వెస్ట్ చేస్తాం. రిలయన్స్ జియో ఫైనాన్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. జియో ఫైనాన్స్ అంటే ప్రతి మొబైల్ ప్రతి కస్టమర్ కి జియో ఫైనాన్స్ మీరు కొనేటట్టు చేస్తారు. ఎందుకంటే మీరు మొబైల్ కోసం జియో యాప్ ఇన్స్టాల్ చేస్తారు, ఆటోమేటిక్గా జియో మీ యొక్క డేటా అక్కడ ఉంటుంది. ఆల్మోస్ట్ జియోకు ఎంత స్కోప్ ఉంటుంది అంటే ఒక మార్కెట్లో 50% ఫైనాన్స్లో అంత డేటా ఉంటుంది.
మొబైల్ కస్టమర్ అందరి యొక్క ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది, యాప్ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ జియో బ్లాక్ రాకొస్తుంది మ్యూచువల్ ఫండ్. మీరు నమ్ముతారో నమ్మరో, జియో కనుక చెప్పింది, రిలయన్స్ కనుక చెప్పింది అంటే అక్షరాల అంతకంటే ఎక్కువ జరుగుతుంది. ఒకప్పుడు టెలికాంలో 97, 98, 2000 టైంలో రిలయన్స్ వాళ్ళు చెప్పిన హామీ ఏంటి అంటే ప్రతి నలుగురిలో ఒక మా అప్పుడు రిలయన్స్ అంటారు, ఇప్పుడు జియో అంటున్నాం, బట్ అప్పుడు రిలయన్స్ ఉంటుందని చెప్పారు. వాళ్ళు ప్రాక్టికల్గా ప్రతి ఒక్కరి చేతిలో ఒక జియో ఒక నంబర్ ఉంది. హైయెస్ట్ సబ్స్క్రైబర్ ఇన్ ద వరల్డ్. జియోకు నన్ను సబ్స్క్రైబర్ ఏ కంట్రీలో ఎవరు లేరు. హైయెస్ట్ అంటే అంత సక్సెస్. అంటే అలాంటి జియో ఫైనాన్స్ లో మీ డబ్బులు ఉంటాయి. దీనికి బాస్ ఎవరు ఉంటారు? మళ్ళీ అగైన్ ఆర్బీఐ ఉంటుంది, సెబిఐ ఉంటుంది. అట్లా జియో ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ ట్రక్ లో ఫైనాన్స్ ఇస్తారు. ఇలాంటి ప్రాఫిట్ మేకింగ్ కంపెనీలో మీ డబ్బులు ఉంటాయి. ఇక లాభం ఎంత వస్తుంది? వరస్ట్ కండిషన్ 12%. ఇవి ఇప్పుడు మన ఆర్బీఐ ఏం చేసింది? వరుసగా 2-3 సార్లు వడ్డీ రేటు తగ్గించింది, ఫ్యూచర్లో తగ్గిస్తూ ఉంటుంది. ఆర్బీఐ ఎప్పుడు బ్యాంకింగ్ సెక్టార్లకు ఇప్పుడు ఫేవర్గా ఉంది. ప్రతి ఒక్కరికి అప్పు అవసరము, ఇండస్ట్రీస్కి లోన్ కావాలా, కామన్ మ్యాన్ బతకాలంటే లోన్ కావాలా. కాబట్టి ఆర్బీఐ తీసుకునే నిర్ణయం వల్ల వీటికి ఇండస్ట్రీకి చాలా గ్రోత్ ఉంటుంది. సో 15% సిఏజిఆర్ చొప్పున మనకు మంచి ప్రాఫిట్ వస్తుంది. చూడండి, బ్యాంకులకు వచ్చేంత, బ్యాంకు వాటికి వచ్చేంత భద్రత ఉంది, నమ్మకం ఉంది, పీస్ఫుల్ ఉంది. లాభమేమో మంచి ట్రెండింగ్ సెక్టార్. ఇప్పుడు ఎట్లా అంటే కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ చేయండి మంచిగా, ఆటోమేటిక్గా 15% సిఏజిఆర్ చొప్పున ఈజీగా వస్తుందని నా యొక్క గెస్సింగ్. మీరు మళ్ళీ మీ యొక్క మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ని కానీ మీ ఫైనాన్షియల్గా స్టడీ చేసి ఇన్వెస్ట్ చేయాలని నేను కోరుతాను. ఇది బెస్ట్, నాకున్న పరిజ్ఞానం ప్రకారం పరిశీలన చేసుకోవచ్చు. ఇన్వెస్ట్ చేయడానికి మంచి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ సో యూ. గైస్, మీ అందరికీ అర్థమైంది కదా. సో ఇవి ప్రస్తుతం ఉన్నటువంటి బెస్ట్ సెక్టార్స్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ప్రాపర్గా స్టడీ చేసి ఆ తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. దట్స్ ఇట్. మీకు కనుక ఇంకేమైనా డౌట్స్ కానీ ఉన్నా, లేదంటే మీరు సార్తో మాట్లాడాలి అనుకుంటున్నా, కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో మేము మీకు సార్తో కనెక్ట్ చేస్తాం. దట్స్ ఇట్. మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.